భూమిని చెరబట్టారు, నకిలీ పత్రాలు సృష్టించారు, అంతా పక్కాగా ఉందని నమ్మించారు, గాల్లో మేడలు కట్టి పేదలకు అమ్మేశారు. ఇప్పుడు అధికారులు వచ్చి నిర్మాణాలు కూల్చేయడంతో బడుగులు రోడ్డున పడ్డారు. నిజామాబాద్ నడిబొడ్డున జరిగిన దగా పర్వంపై ఓ రిపోర్ట్. నిజామాబాద్లోని భారతీరాణి కాలనీలో అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చేశారు. బంధం చెరువు శిఖం భూమిలో అక్రమ నిర్మాణాలు చేపట్టారని 28 ఇళ్లను పడగొట్టారు. తమ వద్ద పట్టాలున్నాయని నిరుపేదలు చూపిస్తే అవన్నీ నకిలీవని తేల్చారు అధికారులు. మాకు ఇది పట్ట భూమే కొనుక్కొని అని చెప్పిర్రు. కొనుక్కున్నాం మేము. మన ఎంత 1,50,000 కొన్నాము. మళ్ళీ తర్వాత పట్టాలు ఇచ్చిర్రు. పట్టాలు ఇచ్చేవి కూడా మేము అన్నాం డూప్లికేట్ పట్టాలు అని అన్నాం. లేదా మా వాళ్ళు ఉంటే కానీ ఏంది, మేమున్నాం కదా, మా ప్రభుత్వం నడుస్తుంది, మేమున్నాం కదా, మేము ఏదానికి నిలబడతామన్నట్లు మాట్లాడిండ్రు. ఇప్పుడేమో నష్టము. ముంగట గుల కొట్టుకొని పోయినా కూడా వాళ్ళు సప్పుడు చేయలేరు. ఒక్కోలన్నా నాకు ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు. నిన్న 5th టౌన్ లో అప్లికేషన్ పెట్టిన ఓల్ అమ్మినంటే ఇక్కడే దొంగలే ఉన్నా సార్. ఈ దొంగ మూట అన్నది మొత్తం బయటపడాలి సార్. అసలు విషయం ఏంటంటే భారతీరాణి కాలనీలో బందెం చెరువు 23 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. చెరువు చుట్టూ కాలనీలు పుట్టుకురావడంతో స్థానిక నేతల కన్ను శిఖం భూమిపై పడింది. దీంతో అనుచరులతో కబ్జా చేయించి ప్లాట్ నంబర్లతో సొంతంగా పత్రాలు సృష్టించారు. వాటిని అమాయక పేదలకు అమ్మేశారు. ఒక్కో ప్లాట్ 60,000 నుంచి 2 లక్షల వరకు విక్రయించారు. వీటిని కొన్న వారిలో 90% మంది నిరుపేదలే. ఇక్కడ ఇళ్లు నిర్మించుకుని సంవత్సరం నుంచి నివాసం ఉంటున్నారు. అయితే ఇన్నాళ్లు నోరెత్తని అధికారులు ఇప్పుడు వచ్చి ఆక్రమించేశారంటూ ఇళ్లను కూల్చేశారు. దీంతో చాలా కుటుంబాలు వీధిన పడ్డాయి. మొత్తము కమలక్క అమ్మింది, డబ్బులు నెట్టిచ్చిన, పట్ట చేసి ఇచ్చింది, అంత చేసింది. ఇప్పుడు ఏమో పైసలు ఇచ్చిన మొత్తం తీసుకున్నారు, పక్క మీద పడ్డారు. కరెంట్ ఉన్నది నీ పార్టీ లాస్ట్ అన్నారు. ఇప్పుడు నాయదే కూడా కొట్టేసారు. ఇన్ఫర్మేషన్ ఇవ్వలే, ఏం చెప్పలే. 5 గంటలకు వచ్చారు సార్, బుల్డోజర్ పెట్టేసారు. ఏం తీయాలా మేము? పిల్లలకు తీసుకొని ఎడిపోవాలా? నాకు ఆడపిల్లలు ఉన్నారు 2. 2 లక్షలకు తీసుకున్నా, 2 లక్షలు నెట్ ఇచ్చిన వాళ్ళకు. ఇది మంచిగానే ఫ్లాట్లు ఉన్నాయిదని మాకు ఇచ్చిర్రు. శేఖర్ అన్న ఇచ్చిండు, మొహమ్మద్ ఇచ్చిండు, నరేష్ ఇచ్చిండు. నాకైతే 2,55,000 ఇచ్చిర్రు. నాకు కట్టుకోమన్నారు, నేను కట్టుకున్నాను. ఏమో ఇప్పేసిర్రు. రాత్రి వచ్చిర్రు పోలీసులు, చెప్పలేరు. పొద్దుగాల వచ్చినాక 5 గంటగానే మొత్తం ఒలగొట్టేసారు. ఎవరైతే దీన్ని అక్రమంగా అమ్మి సంపాదించుకున్నటువంటి వాళ్ళ మీద ముందు కఠినంగా చర్యలు తీసుకోవాలా. పేదోళ్ళ ఆస్తుల్ని నష్టానికి నష్టపరిహారం ఇవ్వాలా, వాళ్ళకి పట్టాలు ఇవ్వాలనేటువంటిది కోరుతా ఉన్నాం. గతంలో అధికార పార్టీగా ఉన్నటువంటి మేయర్ శేఖర్ ఉన్నాడు. ఆయన అనుచరులు ఇక్కడ ప్రతి గల్లీకి ఒక 3-4 పెట్టుకున్నారు. ఆ 3-4 ఆసరా చేసుకొని ఇట్లాంటి పట్టాలు ఇక్కడనే కాదు, ఈ నిజామాబాద్ పట్టణంలో చాలా మందికి ఈ రకంగా అమ్మకాలు జరిగినాయి, అక్రమంగా సంపాదన జరిగింది. అట్లాంటి వ్యక్తులందరినీ బయటకు తీయాలనేది మేము కోరుతా ఉన్నాం. నకిలీ పత్రాలు సృష్టించి మోసానికి పాల్పడ్డ వారిపై బాధితులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా 4 కేసులు నమోదు చేశారు. మరోవైపు అరసాపల్లి, సారంగపూర్ చెరువు శిఖంలో అక్రమ కట్టడాలపై కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు స్థానికులు. అలాగే నిరుపేదల్ని మోసం చేసిన ఘరానా నేతల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.